హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఆర్పిఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. రైల్వేస్ నుంచి ఒక ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది ఇప్పుడు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది మనం చూద్దామండి. ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 4th, 15th అండ్ ఏప్రిల్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఒక క్లోజింగ్ డేట్ వచ్చేసి మే 14th అయితే ఎండ్ అయిపోతుంది. ఇక సబ్ ఇన్స్పెక్టరు కానిస్టేబుల్ రెండింటికి కలిపి కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఆర్పిఎఫ్కు సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలండి, గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని ఉంది. ఇక్కడ పే స్కేల్ శాలరీ వచ్చేసి 35,400, మెడికల్ వచ్చేసి B1 ఉన్నాయి. సో ఇది A1 అండి, A1 మెడికల్ ఇది. నెక్స్ట్ ఏజ్ వచ్చేసి 20 to 28 ఇయర్స్ అయితే ఏజ్ ఉంది. వేకెన్సీస్ వచ్చి 450 ఉన్నాయి. ఇక కానిస్టేబుల్కి సంబంధించి 10th పాస్ అయితే సరిపోతుంది. 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ బోర్డ్. ఇక్కడ శాలరీ వచ్చి 21,700 అండి, B1 స్టాండర్డ్. ఇక్కడ 18 to 28 ఇయర్స్ అనేది ఉండాలి. వేకెన్సీస్ వచ్చి 4,208 అయితే ఉన్నాయి. ఓవరాల్గా 4,660 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇంకా డీటెయిల్స్, ఏజ్ వచ్చేసి 1st 7th 2024కి బేస్ చేసుకొని అయితే కాల్కులేట్ చేస్తారండి. 1st 7th అంటే జూలైని బేస్ చేసుకొని 1st జూలై 2024కి కాల్కులేట్ ఆ డేట్ని బేస్ చేసుకొని కాల్కులేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి లేదండి. సపోజ్కి డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి లేదు, వాళ్ళు ఇంకా కానిస్టేబుల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్, ద క్యాండిడేట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ అప్లై అండి. సో ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. నెక్స్ట్, ఉమెన్స్కి 50% పోస్టులు అనేది రిజర్వేషన్ అయితే ఉంటుందండి. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్, ఇంకా ఎగ్జామ్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 500, కింద వచ్చేసి 250 అండి. SC/ST వాళ్ళకి 250, ఓబీసీ అండ్ అన్రిజర్వ్డ్ వాళ్ళకి 500 అనేది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళకి 400 అనేది రిటర్న్ అవుతుంది. 500 పే చేసిన వాళ్ళకి 400 అనేది రిటర్న్ అవుతుందండి. ఇంక ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు చెప్పాను కదండి, 10th క్లాస్ అండ్ డిగ్రీతో అయితే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సిలబస్ అదంతా కూడా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే పూర్తిగా మనకు తెలుస్తుందండి. సిలబస్ మ్యాక్సిమం అన్నిటికీ ఒకటే ఉంటుంది దాదాపుగా. రీజనింగ్, అర్థమెటిక్, జీకే అన్నీ కూడా ఒకటే విధంగా ఉంటాయి. రైల్వేకి సంబంధించి ఏఎల్పికి లేదా గ్రూప్ డికి ఏ విధంగా ఉంటుందో, ఏఎల్పికి, గ్రూప్ డికి, ఎన్టీపీసీకి ఏ విధంగా సిలబస్ ఉంటుందో అంతే ఉంటుంది. కాబట్టి చిన్న చేంజెస్ అనేది ఉంటాయండి. ఓకేనా? ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వీడియోస్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ వీడియోస్ అన్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.